నమస్తే న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరిగే వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎస్పీ కృష్ణారావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా అధికారులకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీఓ శ్రీకర్, ఆలయ డీసీ చక్రధర్రావు, డీఎస్పీ మురళి తదితరులు పాల్గొన్నారు. So ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బి నంబర్స్ విల్ బి హైయర్ దెన్ పాస్ట్ 4 years. సో పాస్ట్ ఇయర్ కి ఆ నంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటిని ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ క్లియర్ గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. సో ఆర్డీఓ గారు so I'll just speak for 2 to 3 minutes and I want RDO to brief the preparedness of each department. So each department, from the revenue side, drinking water, toilets, CPDC, electricity department, the ports on the post department, the coordinate చేసుకోవాలి, fisheries department, and even we need our sanitation activities. So food preparations ఉంటాయి, food inspectors కావాలి. So ఇంత massive scale లో జరుగుతున్నప్పుడు we need to be very aware that మన food preparations కూడా ప్రాపర్ గా ఉండాలి, దానికి శానిటైజేషన్ ఉండాలి, లేదా టాయిలెట్స్ కావాలి, డ్రింకింగ్ వాటర్, సైనేజెస్ కావాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలి, రూట్ మ్యాప్ కావాలి, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంతమంది పడుతున్నారు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ మీద ఇండెప్త్ గా డీటెయిల్స్ గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. వీఆర్ బీయింగ్ ప్లాన్ ఎగ్జిక్యూటివ్ లీడర్ నెక్స్ట్ 1 week లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us. సో దేవుడు కూడా మాట్లాడే ఉన్నాడు. డెఫినెట్ గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.